సార్ నమస్తే అండి. నమస్తే. మొన్నటికి మొన్న తమిళనాడు రాజకీయాలు మనం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 118కి పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. కానీ అసెంబ్లీలో మనం చూసాం 144 మద్దతు తెలిపారు. అయితే ఇది కట్ చేసిన తర్వాత పుష్ప సినిమాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. పుష్ప 2లో రాజకీయ నాయకులకు సోఫాలు పంపించినట్లుగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఆఫీస్ కి సోఫాలు వెళ్ళాయట. వెళ్ళాయా? విసికే ఆఫీస్ కి సోఫాలు వెళ్ళినటువంటి ఆటో. పుష్ప 2లో చూసిన సోఫాలేనా అవి? అంటే పుష్పాలు చూపించిన సోఫాలు కాదు, కానీ సోఫాలు డెలివరీ అవటం మాత్రం వాంటెడ్ గా ఫోటోలు వచ్చినాయి బయటకి, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళ ఆఫీస్లోకి డంప్ అయినాయి. ఆ డంప్ అవుతున్నటువంటి వీడియోస్ అన్ని బయటకు వచ్చినాయి. అంటే మీడియాలో, సోషల్ మీడియాలో వార్త వచ్చేసింది ఆ రోజే. ఏది ఇంకా వాళ్ళు అధికారికంగా మేము అన్కండిషనల్ సపోర్ట్ అనే మాట బయటకు రావటానికంటే 24 గంటల ముందు ఈ కొత్త సోఫాల కథ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు పుష్పతో లింక్ చేస్తున్నారు, కానీ ఆ క్షణమే ప్రపంచం అనుకుంది. అంటే సోఫాలు వెళ్ళిపోయాక కూడా ఎందుకు వీళ్ళు లాగుతున్నారు అని మాట్లాడుకున్నారు. కానీ విసికే పార్టీ కొన్ని విలువలకు కట్టుబడి ఉంది, మేము అలా చేసేవాళ్ళం కాదు అని కూడా వాళ్ళు కౌంటర్ చెప్పేశారు. సరే, సోఫాల కథ అయితే నడుస్తోంది, కానీ సోఫాలు ఇచ్చారా ఇవ్వలేదా అనే దానికంటే కూడా అధికారంలో భాగస్వాములు కావడం అనేది మొదలైంది వాళ్ళకి, విసికేకి. అలాగే నిన్న ఫ్లోర్లో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఆ నిలబడినటువంటి ఏడీఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది. అంటే విచిత్రంగా డిఎంకే కూడా ఒక రకంగా మేలు చేసింది నిన్న. అంటే వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఉదయనిధి నాయకత్వంలో మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టైంలో మేము ఫ్లోర్లో ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ద్వారా ఆయన కూడా మేలు చేశాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఆయన ప్రభుత్వ బల నిరూపణకు సహకరించారు. ఈ సహకారం ఆయన అంతకు ముందు రోజు వెళ్ళి స్టాలిన్ని కలవటం వలన జరిగిందా అనేది కూడా డౌటే, ఇండైరెక్ట్గా. అలాగే పళనిస్వామి 22 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు దీన్ని పార్టీ చీలికగా గుర్తించాలి. స్పీకర్ గుర్తించేస్తే వీళ్ళు చేసింది తప్పు కాకుండా పోతుంది, ఏది డిఎంకే నుంచి వచ్చి. కనుక వీళ్ళకి ఆ మేరకు బలం ఉంది, మేము స్పీకర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్తున్నారు. వెళ్ళిపోతే ప్రూవ్ అయిపోతుంది ఈయన గెలిచింది గెలిపి. లేకపోయినా ఆయనకు జరిగేది ఏం లేదు. ఆయన సరే నిజానికి వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఆయన గెలిచి ఉండేవాడు. ఎందుకంటే డిఎంకే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి టోటల్గా. సో విజయ్ ఆ రోజున ఈ కాన్ఫిడెన్స్తోనే చెప్పాడు, ఏమని, నాకు ప్రమాణ స్వీకారానికి మీరు అనుమతి ఇవ్వండి, మైనారిటీ ప్రభుత్వమే కావచ్చు. అప్పటికి బయట నుంచి చాలామంది మాట్లాడారు, అంతకుముందు మైనారిటీ ప్రభుత్వాలకి ప్రమాణం స్వీకారం చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు కదా, పివి నరసింహారావు గారికి ఎందుకు ఇచ్చారు, వాజ్పేయి గారికి ఎందుకు ఇచ్చారు, విపి సింగ్కి ఎందుకు ఇచ్చారు, దేవగౌడ గారికి ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ చెప్పండి సమాధానాలు అని అడిగారు. గతంలో చరిత్రలో ఉంది కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు 13 రోజుల్లోనే ఎందుకు వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది ఆ రోజు అంటే, ఆయన మైనారిటీ ప్రభుత్వం, ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ కింద ఆయనకి అవకాశం కల్పించారు. ఆయన సభలో బలాన్ని నిరూపించుకోలేక 13 రోజు పడిపోయింది ప్రభుత్వం. దేవగౌడ గారి పరిస్థితి కూడా అదే కదా, అది మైనారిటీ ప్రభుత్వం. విపి సింగ్ గారిది మైనారిటీ ప్రభుత్వం. 2 పార్టీలు పక్కకు తప్పుకుంటే ఆయన ప్రభుత్వం పడిపోయింది ఆ రోజు. ఇలాగే జరుగుతుంది. మీరు ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి అనే పద్ధతిని గౌరవించండి. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతోంది ఇక్కడ అని అందరూ మాట్లాడారు గవర్నర్ని టార్గెట్ చేసి. గవర్నర్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, ఇబ్బంది పెట్టాడు. ఫైనల్గా ఆయన అలౌ చేశాడు, అయిపోయింది. దేశం అంతా చూసింది. రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంతకంటే ఎక్కువ ఫోకస్ కేరళ మీద కూడా జరిగింది. కేరళలో ఈ రోజు ఒక అంగీకారానికి వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు అక్కడ కూడా ఎవరు సీఎం అనేది ఒక క్రైసిస్ నడిచింది. అది ఒకే పార్టీ నుంచి నడిచింది, కాంగ్రెస్ నుంచే నడిచింది. అంటే ఢిల్లీ నాయకుడికి ఇవ్వాలా, లోకల్ నాయకుడికి ఇవ్వాలా అనేది ప్రాబ్లం అక్కడ. ఏఐసిసిలో ఆయన తను టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళందరితోనూ సంతకాలు తీసుకుని అది చూపించి నాకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు వేణుగోపాల్.
అయితే ఇక్కడ ఇతను ఫ్లోర్ లీడర్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఈ కూటమిలో ఉన్న అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఇతనికి. కాబట్టి ఇతన్నే నిలబెట్టాలని వాళ్ళు ఐయుఎంఎల్ వాళ్ళు కూడా అడిగారు. అడిగిన తర్వాత ఓకే చేశారు. ఇప్పుడు అది కండిషన్. ఇలా తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలకి ఈయనే గవర్నర్. ఆ రోజు ఆయన ఉదయం కేరళలో చేయించాల్సి ఉంటుంది, మీరు మధ్యాహ్నం పెట్టుకోండి అని, అక్కడ తేలలేదు అని ఈయన్ని పొద్దుటికి షిఫ్ట్ చేశాడు మార్నింగ్ 10 o'clock. అలా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ విచిత్రంగా అందరూ అనుకున్నట్టుగానే ఏడీఎంకేలో చీలికకి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకి సోఫాలు పంపించినట్టుగానే వీళ్ళకి కూడా రేపు పొద్దున ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆ చేయటానికి సిద్ధపడి వీటికి అంగీకారం తెలిపాడు ఆయన. కాబట్టి అవి ఎలా జరుగుతాయి అనేది కాలం చెప్తుంది. ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అక్కడ పెద్ద సోఫాలు అయితే ఇక్కడ ఏ చైర్స్ చిన్న అంటే సోఫాల రూపం, ఇప్పుడు వీళ్ళకి కూడా సోఫాల రూపంలో ఏదో జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. సోఫాలు వాళ్ళు మనం అధికారంలో పాలు పంచుకుంటున్నాం కాబట్టి మన ఆఫీస్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అందుకని కొంచెం కంఫర్టబుల్గా సోఫాలు వేద్దాం అనుకునే చేయించి ఉండొచ్చు. విసికే పుష్ప 2లో తరహా సోఫాలు అయితే కాకపోయి ఉండొచ్చు. కానీ అధికారంలో భాగస్వాములు కావడం ద్వారా వీళ్ళు పొందేటువంటి గెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు టీవీకే హార్స్ ట్రేడింగ్ చేస్తోంది అంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడాడు, ఆరోపించాడు. వాళ్ళు ఒకళ్ళే కాదు, ఇప్పుడు నిన్న చేతులు ఎత్తినటువంటి డిఎంకే వాళ్ళు కూడా కొన్ని ప్రయోజనాలు పెడతారు ముందుకి. అంటే ఏదో ఒక కాంట్రాక్ట్ కావాలి, బలానా కాంట్రాక్ట్ మాకు ఫేవర్గా నడిచేటట్టు చూడండి, చేస్తే తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. ఇలాంటి వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. ఈ రాజకీయ వ్యాపారం తమిళనాడులో ఎవరెవరు ఏ లెవెల్లో చేస్తారు, అక్కడ కూడా కంపారిటివ్గా డిఎంకే స్ప్లిట్ గ్రూపే ఎక్కువ లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా ఎవరైతే ఇప్పుడు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను విజయ్ టర్మ్ అంతా కాపాడుకోవాల్సిన పరిస్థితే, బుజ్జగించాల్సిన పరిస్థితే. లేదంటే ఏ క్షణానైనా మళ్ళీ తన పదవికి ఇబ్బంది కలిగే సంతుష్టీకరణ అంటారు. సంతుష్టీకరణ చేయకపోతే ఎవరైనా ఏ క్షణమైనా, అంటే తను ఒక విపి సింగ్ కావచ్చు, లేకపోతే మొదటిసారి ప్రధానమంత్రి చేపట్టినటువంటి వాజ్పేయి కావచ్చు. అంటే పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే దానికి ఆయన ఒక రోల్ మోడల్ ఉన్నాడు. ఆయన ఇన్సైడర్ అని తన బయోగ్రఫీ రాసుకున్నాడు. విజయ్ గారు ఒకసారి అది తీసుకుని చదువుకుంటే ఆయనకు ఒక రూట్ మ్యాప్ దొరుకుతుంది, ఎలా నడపాలి ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు అనేది. ఎందుకంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అంటే ఏదో ఇప్పుడు ఆయన ఒక చర్చ జరుగుతోంది తమిళనాడులో. ఆయన ఓఎస్డీగా నియమించినటువంటి వ్యక్తిని తీసేయాల్సి వచ్చింది. అదే కదా ఫస్ట్ ఆయన తీసుకునే డెసిషన్ కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కరెక్ట్ చేసుకోవడానికి ప్రెజర్ వచ్చింది, కానీ అది అతని నిర్ణయం కరెక్టే. అంటే భయానికి తల ఒగ్గి ఇబ్బందికరంగా తీసేసాడని మాట్లాడుతున్నారు, కానీ థియరిటికల్గా కరెక్టే చేశాడు అతను. నిజంగానే జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించారు? అదే జ్యోతిష్యుడిని మీరు పెట్టుకున్నారు, మీదేమో సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ దీనికి కట్టుబడి ఉన్నామని మీరు ప్రకటించారు. యాంటీ బీజేపీ స్టాండ్తో ఉన్నాం మేము, థియరిటికల్ ఎనిమీ నాకు బీజేపీ అన్నాడు ఆయన. భావజాలపరమైన శత్రువు అన్నాడు. మరి ఆ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఒక జ్యోతిష్యుడిని తీసుకోవటం అనేది మీ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడానికి అవతలకి అవకాశం ఇస్తుంది. కనుక తన్ని తాను కాపాడుకోవటానికి, తన మాటల్ని కాపాడుకోవటానికి విజయ్కి అంతకు మించి ఆప్షన్ కనిపించలేదు. ఎందుకంటే అవతల నుంచి మాట్లాడటం మొదలయ్యింది. కేవలం ఆయన మిత్రపక్షాల నుంచే కాదు, బయట సర్కిల్ నుంచి కూడా మాట్లాడటం మొదలైపోయింది సోషల్ మీడియాలో. అందుకని తన్ని తాను కాపాడుకోవడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడు, అయిపోయింది. కనుక భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనకి ఇది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక ఆధారంగా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విసికే వాళ్ళు కూడా ఖండించారు దాన్ని. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.